హలో ఎవ్రీవన్. సో గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ సో ఈ షార్ట్కి గల మెయిన్ రీజన్ అయితే మాత్రం మేబీ టాపిక్ లైక్ టాపిక్ వచ్చేసేసి బాయ్స్ ఆర్ గర్ల్స్. సో దీంట్లో మేబీ తెలుగు ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టే మేబీ ఆ టాపిక్ కూడా వచ్చిందేమో, నాకు కూడా తెలిసింది యాక్చువల్లీ. ఎలా అంటే మేము క్యాజువల్గా అందరం మీట్ అయ్యాం నిన్న, హాలిడే కదా. సో 25th డిసెంబర్ కాబట్టి సో హాలిడే. సో అందరం సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి కలుద్దాం అనుకొని, అంటే నైట్ కదా, సో సరదాగా కలిసాం. సో బాయ్స్ ఉన్నారు అండ్ గర్ల్స్ ఉన్నారు, ఫ్రెండ్స్. సో క్యాజువల్గా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న టైంలో సో ఈ శివాజీ గారిది షార్ట్ ఆర్ వీడియో ఏదో ప్లే చేశారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సో ప్లే చేసినప్పుడు దీని గురించి ఇలా అనేసి ఇది ప్రకృతి ఏదో సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అమ్మాయి అంటే ఇలా అలా అనేసి అని చెప్పారు అనమాట. సో దాంట్లో ఇంకా మేము ఫ్రెండ్స్ కదా అందరం, అంటే లైక్ ఒకే సో సరదాగా ఫన్నీ థింగ్స్లో సో అది కొంతవరకు ఒక పీక్ పొజిషన్ దాకా, అంటే పీక్ సిచ్యువేషన్ దాకా వెళ్ళిందన్నమాట ఈ టాపిక్ అనేది. సో కాకపోతే బాయ్స్ అనేది అక్కడికి కూడా ఎంజాయ్ చేస్తూ అమ్మాయిలంటే ఈక్వల్, మెయిన్ శివాజీ గారు చెప్పింది ఒపీనియన్ తప్పు, అది ఇదని జనరల్గా. సో డ్రెస్ గురించి డెఫినెట్గా మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ మేము ఏది వేసుకోవాలనేది ఫ్రీడమ్ అనేది ఉంటుంది కదా డెఫినెట్గా అనేసి వాళ్ళు అన్నారు. జస్ట్ అలా క్యాజువల్గా నడుస్తుంటే తెలీదు నాకు వచ్చిన ఒక టాపిక్ అనమాట. లైక్ నేను లైక్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. సో నాకు ఒక అక్క ఉంది. సో తను స్కూల్ టైంలో అంటే తప్పు చేసిందని నేను అనట్లేదు, కానీ అబ్బాయి చేస్తాడు అమ్మాయి చేస్తారు కదా. సో చేసినప్పుడు పేరెంట్స్, జనరల్లీ పేరెంట్స్ అంటే మా అమ్మ నాన్న కానీ లేదా మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న కానీ, సో అబ్బాయి అంటే పర్టికులర్ నన్నే అనుకోండి, లిటరల్గా చెప్పాలి అంటే కోర్ట్ సీన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ కోర్ట్ సీన్, అదే రీసెంట్గా వచ్చిన మూవీ. దాంట్లో శివాజీ గారు అమ్మాయిని కొడతారన్నమాట ఏదో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బెల్ట్ తీసుకోను అలా. సో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాంట్లో చిన్న వేరియేషన్ క్వశ్చన్ మార్క్స్ వచ్చాయన్నమాట. అమ్మాయి అయితే అలా కొడతారా అని వేరే షార్ట్ వచ్చింది. ఆ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో శివాజీ గారిని అడిగినట్టుగా పాయింట్ వచ్చిందన్నమాట. అది దేంట్లో అనేది కూడా నాకు ఐడియా లేదు. సో